భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సహకారంతో గణేష్ సేన ఆధ్వర్యంలో శనివారం బాలాపూర్ గ్రామంలో నిర్వహించనున్న ధర్మరక్షణ సభను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గణేష్ సేన ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ మాట్లాడుతూ ఈ సభ ద్వారా ప్రభుత్వానికి కొన్ని అంశాలపై వినతులు తెలియజేయడం లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వలసదారుల అంశంపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరడమే తమ ఉద్దేశమని చెప్పారు. బాలాపూర్లో జరగనున్న ఈ సభకు పార్టీలకు మతాలకు అతీతంగా అందరూ హాజరు కావాలని ఆయన ఆహ్వానించారు. సభకు వచ్చేవారు కాషాయ జెండా, జాతీయ జెండాలతో పాల్గొని తమ అభిప్రాయాలను శాంతియుతంగా వ్యక్తం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బంగ్లాదేశ్ మరియు మయన్మార్ నుంచి అక్రమంగా వచ్చిన వలసదారుల అంశంపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్, కోలన్ శంకర్రెడ్డి, చిగురింత నరసింహరెడ్డి, వంగేటి లక్ష్మీరెడ్డి, ఏళ్లరెడ్డి, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లం నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే మనం అనుకున్నటువంటి లక్ష్యాల్లో 90% రేపటి మీటింగ్ ద్వారా ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి తెలంగాణ ఈ ఉద్యమాన్ని ఆలోచనను తీసుకెళ్తుంది. ఫలితరమ్మని సహకరించమని చెప్పి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ సేన పిలుపునిస్తుంది.